రాష్ట్ర ప్రభుత్వాల కుల జనగణన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుల జనగణన వెంటనే ఈరోజు దేశమే గర్వించుకోదగ్గ రోజు ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే ఎవరైతే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలో ఈ ఇండియాలో ఆమె జన్మదిన రోజు ఈరోజు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలు తలెత్తుకొని తిరుగుతున్నారంటే ఆ మొట్టమొదటిగా అడుగేసింది సావిత్రిబాయి పూలే అని మనకందరికీ తెలుసు. ఆమె జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అంతేకాకుండా బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన మహాధర్నా కార్యక్రమం మరియు పెద్ద మహాసభ జరగబోతుంది. ఇందు మూలంగా నేను ప్రజలకందరికీ తెలియజేసేది ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. అధికమైనటువంటి ముఖ్యమంత్రులు అయితేనేమి ప్రధానమంత్రులు అయితేనేమి అందరూ కూడా అగ్ర కులాల నుంచి వచ్చిన వారే. ఈ గణాంకాలు తీసుకుంటే ఎక్కువ మంది కూడా అగ్ర కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ దేశాన్ని రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు. ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని వచ్చినా ప్రజల యొక్క స్థితిగతులు మాత్రం మారలేదు. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు అనగదొక్కబడుతున్నారు. వీళ్ళు అనాదిగా అనగదొక్కబడుతున్నారు, ఇంకా అనగదొక్కబడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు మనం జనాభా తీసుకుంటే ఎక్కువ శాతం విద్యార్థికులైనారు, ఇంజనీర్లు అయినారు, డాక్టర్లు అయినారు. అన్ని వర్గాల వాళ్ళలో కూడా చదువుగా ముందుకు వచ్చినారు. కానీ వారి హక్కుల కోసం పోరాడే దాంట్లో మాత్రము ఇంకా వెనకబడి ఉన్నారు. మనకు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించినటువంటి హక్కుల కోసం పోరాడాల్సిన అవసరము ఇప్పుడు ఎంతో ఉంది. ఇప్పటికే 75 years గడిచిపోయినాయి. ఇంకా మనం కాలయాపన చేసుకుంటా పోతే ఇంకా మనము వెనకబడిన వర్గాలు ఇంకా వెనకబడిపోతారని మేము ఈరోజు రిటైర్డ్ అయినా మాలాంటి జడ్జిలు అయితేనేమి పెద్ద మేధావులు అయితేనేమి ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి నేను విద్యార్థులు అందరినీ నేను కోరుకునేది ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొని జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ పోతే మీ పిల్లలు కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా బాగుపడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు చేస్తున్న మోసాలు, ప్రజల డబ్బు దోచుకొని ప్రజలకే ఖర్చు పెడుతూ మళ్ళా ప్రజలు ఒక వర్గం వాళ్ళు ఉన్నత స్థాయిలకు చేరుతా అంటే ఇంకా మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వాళ్ళు మాత్రము ఇంకా అధోగతి పాలైపోతున్నారు. ముఖ్యంగా మనం ఈరోజు చూస్తున్నాం, విద్యార్థికులు ఎక్కువగా ఉన్నారు, ఉద్యోగాలు లేవు. ఇచ్చిన ఉద్యోగాలు ఏమున్నాయి? కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ఇట్లా చిన్న ఉద్యోగాలు ఇస్తున్నారు. అది వాళ్ళ శాలరీస్ వచ్చేటప్పటికి వాళ్ళ కుటుంబానికి కూడా తినేదానికి కూడా సరిపోవడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే పెన్షన్ తీసుకునేవాడే బాగున్నాడు, కానీ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం చేసుకునే కుటుంబాలు బాగలేవు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చిన దానివల్ల ఈ యూత్ ఎప్పుడు బాగుపడుతుంది? ఈరోజు యూత్ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనంతకు మనమే నెత్తిన రాళ్ళు వేసుకుంటున్నాం. ఏనుగు నెత్తిన ఎవరైనా మట్టి చల్లుతారంటే ఎవరు చల్లరు, అదే చల్లుకుంటుంది అన్నట్లు మన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు మన చేతులతోనే మన హక్కులు కాల రాసుకుంటున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈరోజు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు అయితేనేమి, డిగ్రీ చదివిన విద్యార్థులు అయితేనేమి, ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులనేమి, డాక్టర్లు అయితేనేమి, నర్సులు అయితేనేమి, ఎవరైనా సరే ఈరోజు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా హక్కుల కోసం పోరాడాలా. మీ హక్కుల కోసం పోరాడాలంటే బలిసిన రాజకీయ పార్టీలు ఎవరు కానీ మీకు సాయం చేయరు. మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. మీకు ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు. ఎప్పుడు కల్పించినారు ఉద్యోగం? ఒక్కరికని ఈరోజు ఒకరికైనా పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయా? ఎవరికి పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. కాబట్టి ఇటువంటి ఉద్యోగాలు చేసేదానికంటే కూడా మీరు మీ హక్కుల కోసం పోరాడండి. మీకు అంబేద్కర్ గారు ఒక ఆయుధం ఇచ్చారు. ఏది? ఓటు హక్కు ఇచ్చారు. ఓటు హక్కు ఇచ్చి నువ్వేరా రాజు, నువ్వేరా మంత్రి, నువ్వే రాజ్యాన్ని వెళ్ళరా అంటే మీరు మీ ఓటు హక్కును దుర్వినియోగం చేసుకొని ఎవరో పనికిమాలిన విధవాళ్ళందరినీ ఇక్కడంతా మన రాజులు చేసి వాళ్ళ చేతుల్లో మీరు దెబ్బలు తినుకుంటా వాళ్ళ చేతుల్లోనే మనం అనగదొక్కబడుతున్నాం. మన డబ్బు కొల్లగొట్టుకుంటున్నారు. మన వల్ల అందరూ ఉన్నత స్థాయికి చేరిపోతున్నారు. ఎక్కడో విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈరోజు
4 ఎకరాలు కూడా లేని ఆసామి ఈరోజు 4,000 కోట్లకు ఆసామి అయినాడంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? యా రాజకీయ నాయకుడు ఈరోజు డబ్బు లేకుండా ఉన్నాడు? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇటువంటి దోపిడీ వ్యవస్థ పోవాలంటే ఈరోజు అందరూ ఎస్సీ ఎస్టీ ఎస్సీలు అందరూ కూడా ఒక్కటి కావాలి. ఈరోజు మనం అనుకుంటున్నాం మన రాష్ట్రంలోనే బీసీల్లోనే అనేక కమిటీలు ఉన్నాయి, బీసీలోనే అనేక వర్గాలు ఉన్నాయి, ఎస్సీలోనే అనేక వర్గాలు ఉన్నాయి, ఎస్టీలోనే అనేక వర్గాలు ఉన్నాయి. ఇవన్నీ ఏకం కావాల్సిన రోజు ఈరోజు వచ్చింది. మీరందరూ రావాలా? ఇదే ఆహ్వానంగా మన్నించి మీరందరూ కూడా రేపు జరగబోయే 18th జరగబోయేటటువంటి కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకోవాలా. ఆ రోజు చాలా పెద్ద మనుషులందరూ కూడా ఇటుకు వస్తున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు, రిటైర్ అయినటువంటి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా ఆ మీటింగ్కి అటెండ్ కాబోతున్నారు. మీ యొక్క సహకారం లేకపోతే ఇది ఇంకా ఇట్లే పోతాము. మనం ఎన్ని సంవత్సరాలైనా మనం ఇలాగే అనగదొక్కబడతామనేది మనం గ్రహించాలా. ముఖ్యంగా యూత్ ఈరోజు కాలేజ్ చదువుకున్న పిల్లలు, స్కూల్లో చదువుకున్న పిల్లలు అవన్నీ కూడా మీరు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చింది మనకు మధ్యాహ్నం భోజనం పెడతారు, లేకపోతే ఇంకోటి భోజనం పెడతాము, ఫీజు రీయింబర్స్మెంట్ అంటారు, ఇవన్నీ అంటారు. వాళ్ళు ఏదో చేస్తున్నారని దయచేసి ఏమనుకోద్దండి. మీరు మీ డబ్బుతోనే మీకు ఇస్తున్నారు తప్ప ఎవరి జోబులో నుంచి మనకి ఇవ్వడం లేదు. కాబట్టి వీళ్ళ పెద్దరికాన్ని మీరు స్వీకరించేటట్టే మిమ్మల్ని మీరే రాజులు చేసుకోండి. ఈరోజు 16% ఉండే జనాభా ఈరోజు రాజ్యాలను వెళ్తుంది. 84% ఉండే జనాభా పాలింపబడుతున్నారు. ఇది ఏం అన్యాయం? దీన్ని ఎవరు ప్రశ్నిస్తారు? కాబట్టి మీరు తప్పకుండా ముందుకు రావాలా. ఈరోజు చూస్తున్నాం మనం రాజకీయ వ్యవస్థలో చూస్తే పెత్తందారులే ముందు ఉంటారు. పెద్ద పెద్ద రెవెన్యూ డిపార్ట్మెంట్లో కలెక్టర్లు అందరూ కూడా పెత్తందారులే ఉంటారు. ఏదో చిన్న చిన్న ఉచిత ఉద్యోగాలు తప్ప మన బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏదో కలెక్టర్ పోస్టులు, ఆర్డీఓ పోస్టులు రావు. అదేవిధంగా ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది న్యాయ వ్యవస్థ ఒకటి పటిష్టంగా ఉంటే అన్ని వర్గాలని కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు న్యాయ వ్యవస్థ ఏముంది? సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చూస్తే అందరూ అగ్ర కులాల వల్లే జడ్జిలు. అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలకు అక్కడ రిజర్వేషన్ లేదా? వాళ్ళు ఏం జడ్జిలు కారా? వాళ్ళు ఏమంత తెలివి లేని వాళ్ళు ఉన్నారా? అందరూ వాళ్ళకంటే కూడా తెలివైన మంత్రులు ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినాడు ఒక దళితుడు. అటువంటి అంబేద్కర్ గారిలో ఎస్సీల్లో చాలామంది ఉన్నారు ఈరోజు. మరి అవన్నీ మర్చిపోయి సుప్రీంకోర్టులోన హైకోర్టులోన రిజర్వేషన్స్ లేవు అని పక్కన పెట్టేసి ఏదైతే ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఆ ఉద్యోగాలందరినీ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కూర్చోబెట్టుకొని ఈరోజు వాళ్ళందరూ మనల్ని తప్పుదారి పట్టించేదానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా, సుప్రీంకోర్టులోన హైకోర్టులోన తర్వాత ఐఏఎస్లోన ఐపీఎస్లోన కూడా అన్నింటిలోనూ కూడా రిజర్వేషన్ అనేది తప్పకుండా అమలు చేయాలి. దానికి ఈరోజు ప్రజలందరూ ఆలోచించాలి. ఎందుకు రిజర్వేషన్ అమలు చేయరు? 100% మనకు జాబ్స్ ఉంటే జనాభా దామాషా ప్రకారము ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు? నేను అడుగుతున్న ఒక జడ్జిగా ఈరోజు ఎందుకు మనకు హక్కు లేదు? ఈ దేశంలో పుట్టినాం. ఈ ప్రకృతి సంపద అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి. అట్లాంటి హక్కులు ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు సమానమైన హక్కులు లేవు? బీసీ జనాభా ఎంత ఉంది? 56% ఉంది. కనుక 1933లో ఇచ్చినటువంటి జనాభా లెక్కల ప్రకారమే బీసీ జనాభా ఆ రోజుకే 56% ఉంది. కానీ ఉద్యోగాల్లో వాళ్ళకి రిజర్వేషన్ శాతం ఎంత? 25% ఇచ్చి చేతులు దుప్పుకుంటున్నారు. అడిగే నాతుడెవరు? బీసీలో పుట్టినటువంటి విద్యార్థులైతేనేమి, మేధావులైతేనేమి, అన్ని కులాల వాళ్ళు కూడా ఏకంగా ఒక్కటై వాళ్ళు ఉన్నటువంటి తారతమ్యాలన్నీ పక్కన పెట్టేసి కులాల ఐక్యత కోసం పోరాడి మన హక్కుల కోసం ముందుకు రావాలా. అదేవిధంగా ఎస్సీలకి ఎంత రిజర్వేషన్ రావాలో వాళ్ళకి ఇస్తాం, ఎస్టీలకి ఎంత రావాలో అంత ఇవ్వాలా. మీరు ఓసీలు కూడా అదే రిజర్వేషన్ తీసుకోండి. మీరు ఉన్నారు 14% ఉన్నారు, 14% రిజర్వేషన్ తీసుకోండి. దాంట్లో కూడా వెనకబడిన వాళ్ళు ఉన్నారు, ఓసీల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇద్దాం. ఆ విధంగా ముందుకు పోవాలా. సోదరులారా, ఈరోజు మనం ఆలోచించండి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా 86% ఉంటే మన వాదన ఒకటే కావాలా. మనము రాజ్యం యొక్క కళ్యాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. మనం ఇస్తాం వాళ్ళకి రిజర్వేషన్లు, వాళ్ళు కాదు మనకి ఇవ్వాల్సింది. మనకు రావాల్సిన రిజర్వేషన్లు మనమే తీసుకుందాం.
వాళ్ళకు కూడా మన ప్రకారం న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లో కూడా వాళ్ళకి ఇస్తాం. ఈ విధంగా ముందుకెళ్తే ఇంకా జరగబోయే రోజుల్లోనే మనం మన హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని నేను ఆశిస్తూ, రేపు జరగబోయే ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ బీసీ సమన్వయ కమిటీ చేసేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దానికి నేను ఇదే పిలుపునిస్తున్నా. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యూత్, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా చదువురాని వాళ్లకు, రైతులకు, విద్యార్థులకు అందరినీ కూడా అప్రమత్తం చేసి, అందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని పెద్ద ఎత్తున సభకు విచ్చేసి విజయవంతం చేస్తే పాలక వర్గాల్లో ఒక దడ పుట్టేదానికి అవకాశం ఉంది. మనకు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మన దామాషా ప్రకారం ఎమ్మెల్యే సీట్లు అయితేనేమి, ఎంపీ సీట్లు అయితేనేమి అన్నీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని నేను మీ పత్రికా ముఖంగా, ఎలక్ట్రిక్ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.